గురజాల పట్టణంలోని పద్మభూషణ్ డాక్టర్ నందమూరి తారక రామారావు 95వ జయంతిని తెలుగు యువత అధ్యక్షులు ఐనాల నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనిగ్రస్ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు నాగయ్య మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో యాగంటి రామారావు, ఏచూరి శ్రీను, జాస్తి ప్రకాష్, శ్రీను, రాంబాబు, మాచుల నాగేశ్వరరావు, నల్లపోతు ఆంజనేయులు, గురజాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పేరుపోగు మరియబాబు, ఎంపీటీసీలు చింతకాయల దానయ్య, చెల్లా శ్రీను, నాగేశ్వరరావు, శరమాళ్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మా రే నీళ్ళు పడతాయి చేస్తున్నా పొద్దులు కానీ అండాయా ఇది కొంచెం పోయిన ఆశ్రావుకి మైకులేంటి గొంతు రావటండి. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మన పల్నాటి పులిహోర శ్రీనివాసరావు గారి నాయకత్వం, మన పల్నాటి పులిహోర శ్రీనివాసరావు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తిరుపతి శ్రీనివాసరావు గారి నాయకత్వం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది కార్యకర్తల మధ్య ఈ యొక్క జన్మదినాన్ని మన తెలుగు యువత నాయకులు ఐనాల నాగయ్య గారు, అదేవిధంగా మండల స్థాయి నాయకులంతా పాల్గొని ఇంత ఘనంగా చేయటం పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న గొప్పతనాన్ని ఈరోజు మళ్ళీ మనం ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాము. మనం ఎన్నిసార్లు ఈ జన్మదినాలు చేసి ఎన్ని వర్ధంతులు చేసినా మనందరి ఏకైక లక్ష్యం ఒక్కటే, అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించుకోవటం ఒకటి. మరి అదేవిధంగా గురజాల్లో నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈ రెండు ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో ఈ రకంగా తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో నేను ఇంత సంపాదించి నాకు ఇంత గౌరవం ఇచ్చిన తెలుగు వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు
బడుగు బలహీన వర్గాలు, బీసీలు, అన్ని కులాల నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని ఒక తెలుగుదేశం పార్టీని పెట్టడం ఆ రోజు చారిత్రాత్మకమైన ఘట్టం. పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ రంగులేసుకుని ఆయన రాజకీయాలు ఏం చేస్తాడని ప్రతి వాళ్ళు ఎగతాళి చేసిన ఆ రోజున పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం సాధించి అతని యొక్క సామర్థ్యాన్ని ఏదైనా పండగ వస్తే రకరకాల మతాల వాళ్ళు రకరకాల గుళ్ళల్లో వారి పండగలను చేసుకొని సంతోషించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. పేదవాడి యొక్క ఆకలిని చూసి కార్మికులు, కర్షకులు, బడుగు వర్గాలు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనేక ఇబ్బందులను చూసి ఆయన చెల్లించిపోయి 60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన 1982 మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఖచ్చితంగా 9 నెలల్లో ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటైంది. వాళ్ళకి అట్లాంటి టైంలో కూడా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు 35 మందిని గెలిపించినటువంటి ఘటన కూడా ఎన్టీ రామారావు అని చెప్పేసి కాబట్టి ఎన్టీ రామారావు యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్పొచ్చు. ఆయన తెలుగు జాతిని, తెలుగు